నమస్తే. సో ప్రెజెంట్ సినారియోలో చాలా మంది కూడా మోకాల నొప్పులతో, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అండ్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కొన్ని ఇంజురీస్ అవుతూ ఉంటాయి. అలాగే ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కూడా, జిమ్కి వెళ్ళినప్పుడు కూడా. సో ఇటువంటి ఇంజురీస్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయనే వాటి గురించి మనకు వివరించడానికి డాక్టర్ అజయ్ సింగ్ ఠాకూర్ గారు మనతో ఉన్నారు. స్టార్ హాస్పిటల్స్ నుంచి ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఆ డాక్టర్తో మాట్లాడదాము, ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే. యా, ప్రెజెంట్ చాలామంది సార్ ఏజ్తో కూడా సంబంధం లేకుండా ఇలా మోకాల నొప్పులతో, కీళ్ళ నొప్పులతో, షోల్డర్ పెయిన్స్తో బాధపడుతూ ఉంటున్నారు. అసలు ఇవన్నీ రావడానికి గల కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హోమ్ బికాస్ ఆఫ్ లాక్డౌన్. దానివల్ల ఏమవుతుంది, కొంతమంది ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేస్తున్నాము. సో సూపర్వైజ్ లేకుండా చేస్తున్నాము, ఏం సూపర్విజన్ లేదు. దానివల్ల ఏమవుతుందంటే చిన్న సపోజ్ మన టెక్నిక్ కరెక్ట్ లేకపోతే ఇంజురీ రావచ్చు. లేదంటే మనము తక్కువ టైంలో ఎక్కువ అచీవ్ చేయాలి, వెయిట్ లాస్ కానీ ఏదైనా మజిల్ బిల్డింగ్ కానీ, దానివల్ల ఏమవుతుంది, సూపర్విజన్ లేదు మనకి ఆల్రెడీ. సో ఇంజురీస్ అవుతాయి ఓవర్లోడ్ వల్ల. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ వేరెవర్ యు ఆర్, జిమ్కి వెళ్ళినప్పుడు కూడా. సో ఆల్ దీస్ ఇంజురీస్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ఎనీ ఏజ్ గ్రూప్. యాక్టివ్గా ఉన్నారంటే ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ ఉంటారు, వాళ్ళలో కూడా తక్కువ టైంలో ఎక్కువ అచీవ్ చేయాలి. ఇవన్నీ పేషెన్స్ లేకుండా మనం చేస్తాము. సో యూ నీడ్ సమ్ సూపర్విజన్, దెన్ దీస్ ఇంజురీస్ కెన్ బి ప్రివెంటెడ్. ఓకే, యూజువల్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఎటువంటి ఇంజురీస్ అవుతూ ఉంటాయి సార్? కామన్ ఇంజురీస్ ఏంటి? సో ఏంటంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్లో మనకి ఇంజురీస్ ఏదైనా రావచ్చు. యూజువల్ ఏంటంటే మోస్ట్ కామన్ ఇంజురీస్ మనకి యాంకిల్లో కానీ, నీ జాయింట్ మోకాల్లో కానీ వస్తాయి. యాంకిల్లో లిగమెంట్ స్ప్రెయిన్, యాంకిల్ స్ప్రెయిన్ వినుంటారు. సో వాకింగ్లో కూడా స్ప్రెయిన్ అవుతుంది, రన్నింగ్లో, జంపింగ్లో, ఆర్ ఎవరైనా కాంటాక్ట్ స్పోర్ట్స్లో ఉన్నారంటే వాళ్ళకి యాంకిల్ ఇంజురీస్ చాలా కామన్, లిగమెంట్ ఇంజురీస్. ఫాలోడ్ బై మోకాల్ ఇంజురీలో మోస్ట్ కామన్ ఇంజురీ మనకి ఏసీఎల్ ఇంజురీ అంటారు, ఏసీఎల్ టేర్ అంటారు, అండ్ ఎంసీఎల్ టేర్ అంటాము. దీస్ ఆర్ వెరీ కామన్ ఇంజురీస్ అనమాట. అంటే ఎనీ స్పోర్ట్స్ ఇట్ కెన్ హ్యాపన్. యూజువలీ హై ఎండ్ స్పోర్ట్స్లో వెరీ కామన్ ఇంజురీస్. సెకండ్ ఏంటంటే షోల్డర్ ఇంజురీస్ కూడా చాలా కామన్. రొటేటర్ కఫ్ ఇంజురీస్ అంటాము, షోల్డర్ డిస్లొకేషన్ ఉంటాయి. సో ఇవన్నీ ఇంజురీస్ ఈ జాయింట్స్లో చాలా కామన్లీ వి సీ అనమాట స్పోర్ట్స్ వాళ్ళకి. రేర్ ఇంజురీస్ వచ్చేస్తే మనకి రిస్ట్ ఇంజురీ, టీఎఫ్సిసి ఇంజురీ అంటాము రిస్ట్లో, అది కామన్. దెన్ హిప్ జాయింట్లో లేబరల్ టేర్ ఉంటుంది, ఎఫ్ఏఐ అనే ఇంజురీ ఉంది, వెరీ కామన్. హ్యామ్స్ట్రింగ్ ఇంజురీస్ వెరీ కామన్ ఉన్నాయి, కాఫ్ మజిల్ ఇంజురీస్ చాలా కామన్ ఉన్నాయి, బ్యాక్ మజిల్ స్ప్రెయిన్స్ చాలా కామన్ ఉన్నాయి. సో స్పోర్ట్స్ ఏదైనా ఉంటే ఈ ఇంజురీస్ మనకి కామన్లీ మనం చూస్తామన్నమాట. సమ్ ఆర్ సీరియస్ ఇంజురీస్, సమ్ ఆర్ లెస్ సీరియస్ ఇంజురీస్. కామన్ విత్ జస్ట్ రెస్ట్ ఆర్ ఫిజియోథెరపీతో తక్కువ అయిపోతుంది, మనకి హీల్ అయిపోతుంది. ఓకే, సో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీరియస్ ఇంజురీస్ ఆర్ పార్షియల్ ఇంజురీస్ చూసుకుంటే సార్ క్యూరబుల్ అనుకోవచ్చు అంటారా? ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీరియస్ ఇంజురీస్ మనకి మేబీ అవుట్ ఆఫ్ 110% ఉంటుంది. 90% ఇంజురీస్ విల్ హీల్ విత్ నార్మల్, ఐదర్ విత్ రెస్ట్ ఫ్రమ్ స్పోర్ట్స్. సెకండ్ ఏంటంటే కొంతమందికి ఫిజియోథెరపీ అవసరం పడవచ్చు, కొంతమందికి ఎక్సర్సైజ్తోనే క్యూర్ అవుతుంది. వెరీ రేర్లీ మేము మెడిసిన్స్ యూజ్ చేస్తాము, అండ్ దానికైనా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ లైక్ 10% సర్జరీ అవసరం పడవచ్చు. ఓకే, అండ్ సార్ కొన్ని కేసెస్లో ఏంటంటే ఎప్పుడైనా ఇట్లా చిన్న ఇంజురీ అయితే వాళ్ళే డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని యూజ్ చేస్తూ ఉంటారు. సో అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా, దానివల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ పెరుగుతాయి అనుకోవచ్చా? చాలా మందికి చూసాం మనం. ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ వాడతారు. ఎందుకంటే సూపర్విజన్ లేదు, దే డోంట్ నో ద డయాగ్నోసిస్ అనమాట. డయాగ్నోసిస్ లేనప్పుడు జస్ట్ పెయిన్ కిల్లర్ వాడితే యూఆర్ నాట్ ట్రీటింగ్ ద డిజీజ్, యూఆర్ ట్రీటింగ్ ఓన్లీ సిమ్టమ్. పెయిన్ ఈజ్ సిమ్టమ్ అండ్ పెయిన్ ఈజ్ ప్రొటెక్టివ్ అనమాట. పెయిన్ ఒకవేళ మనకి బాడీలో ఎక్కడైనా పెయిన్ ఉంటే అది ఇండికేషన్ అనమాట, మన బాడీలో ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో నెగ్లెక్ట్ చేస్తే ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, కాంప్లికేషన్స్ వస్తాయి. సో చాలామంది కాంప్లికేట్ అయిన తర్వాత మా దగ్గర వస్తారు. సో ఓవర్ ద కౌంటర్ డెఫినెట్లీ మేము అడ్వైస్ చేయము. ఏదైనా ఇంజురీ అయితే బెటర్ టు ఇవాల్యుయేట్ రాదర్ దెన్ ఎక్కువైంది, కాంప్లికేట్ అయింది, దాని తర్వాత మీరు డాక్టర్ దగ్గర వెళ్తే దే ఆల్సో కెనాట్ డూ మచ్. అర్లియర్ స్టేజ్లో ఏదైనా ప్రాబ్లం అర్లియర్ స్టేజ్లో క్యూరబుల్ ఉంటుంది. బట్ ఒక స్టేజ్ తర్వాత సర్జరీ చేసినా వీ వోంట్ గెట్ దట్ మచ్ రిజల్ట్. సో వాట్ ఈస్ అడ్వైజ్డ్ అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ పెయిన్,
before you go to buy medicine or painkiller, better to now, because online consultations kuda unnai, you can consult from online at home only, you don't have to go anywhere. That is advantage anamata. You can consult and see if it is a serious injury. If it is non serious, 90% of the time non serious e untayi, but better to evaluate and then seek this painkiller intervention. ఓకే, బేసిక్గా సార్ పేషెంట్స్కి ఏంటంటే లాస్ట్ స్టేజ్లోనే వాళ్ళు రియలైజ్ అవుతూ ఉంటారు బేసిక్గా నాకు ఇంతవరకు వచ్చేసింది వ్యాధి తీవ్రత అనేది. సో ఎర్లియర్ స్టేజ్లోనే వాళ్ళు ఎలా డయాగ్నోస్ చేసుకోగలుగుతారు, అంటే ఇది డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎప్పుడు రియలైజ్ అవుతారు సార్, ఎటువంటి సిమ్టమ్స్తో? ఓకే, సో యూజువలీ స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ ఏదైనా ఇంజురీ వర్కింగ్ అవుట్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంట్లో, సో పెయిన్ ఈజ్ ద ఫస్ట్ సిమ్టమ్. ఏ ఇంజురీ అయినా పెయిన్ ఈజ్ ద ఫస్ట్ సిమ్టమ్. సో పెయిన్ ఉంటే డెఫినెట్లీ దర్ ఇస్ సమ్ ఇంజురీ గోయింగ్ ఆన్ అనమాట. కొంతమందికి ఇమ్మీడియట్ పెయిన్ వస్తుంది, కొంతమందికి స్లోలీ ఇంక్రీజ్ అవుతుంది పెయిన్. బట్ ఎనీ పెయిన్ ఈజ్ ఇండికేషన్ ఇంజురీ ఈజ్ దేర్. ఓకే, సెకండ్ ఏంటంటే కొంతమందికి స్వెల్లింగ్ కూడా వస్తుంది, జాయింట్లో స్వెల్లింగ్ కానీ మసిల్లో స్వెల్లింగ్ కానీ, ఏదైనా మసిల్ టేర్ అయితే స్వెల్లింగ్ కనిపిస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ స్వెల్లింగ్, దట్ ఈస్ ఆల్సో ఇండికేషన్ దట్ ప్రాబ్లం ఉంది మనకి జాయింట్లో కానీ మసిల్లో కానీ. థర్డ్ ఏంటంటే కొంతమందికి బ్లడ్ క్లాట్ కనిపిస్తుంది, అంటే స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, రెడ్ కలర్ కనిపిస్తుంది. సో లిగమెంట్ టేర్స్లో, మజిల్ టేర్స్లో బిగ్ స్వెల్లింగ్ కనిపిస్తుంది, విత్ గ్రీనిష్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ కనిపిస్తుంది మనకి. సో దిస్ ఈజ్ ఎ సివియర్ ఇంజురీ అనమాట. ఇట్ ఈస్ లైక్ సిమిలర్ టు ఫ్రాక్చర్. సో అది నెగ్లెక్ట్ చేయవద్దు. కొంతమందికి ఏంటంటే యాంకిల్లో ప్రాబ్లం, లిగమెంట్ ఇంజురీ ఉంటే, ఫ్రాక్చర్ ఉంటే లాస్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది, అంటే దే కెనాట్ వాక్. సో దే కెనాట్ పుట్ వెయిట్ ఆన్ ద లెగ్. కొంతమంది షోల్డర్లో పెయిన్ ఉంటే దే కెనాట్ లిఫ్ట్ ద షోల్డర్. సో ఈ 4 సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. నా ఈ సిమ్టమ్స్ ఉంటే అందరూ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. సపోజ్ మైల్డ్ పెయిన్ ఉంటే, స్వెల్లింగ్ లేదు, డిస్కలరేషన్ లేదు, అండ్ యు ఆర్ ఏబుల్ టు వర్క్ అంటే ఇట్ ఈస్ అ మైల్డ్ ఇంజురీ. అదే పెయిన్ సివియర్ ఉంది, యు ఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ దట్ పార్ట్, సో లిఫ్ట్ చేయలేకపోతున్నాము, హ్యాండ్ కాల్ మీద బరువు లైక్ వీఆర్ నాట్ ఏబుల్ టు పుట్, ఆర్ బిగ్ స్వెల్లింగ్ ఉంది, స్కిన్ కలర్ చేంజ్ ఉంది, రెడ్నెస్ ఉంది, ఇవన్నీ ఉంటే ఇట్ ఈస్ ఎ సివియర్ ఇంజురీ అనమాట. దెన్ యూ నీడ్ మెడికల్ ఇంటర్వెన్షన్ అండ్ ఇవాల్యుయేషన్. అప్పుడు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని. ఓకే, యూజువల్గా సార్ మీరు ఎన్నో కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ కేసెస్లో మీరు చూసినంత వరకు కూడా స్పోర్ట్స్లో సీరియస్ ఇంజురీస్ అంటే ఏమేమి ఉంటాయి సార్? సో జాయింట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద జాయింట్ అండ్ ద లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్. ఇప్పుడు కొంతమంది జస్ట్ రిక్రియేషన్ కోసం సైక్లింగ్ చేస్తారు, ఆర్ జిమ్కి వెళ్తారు, ఆర్ స్పోర్ట్స్ ఆడతారు. కొంతమంది సీరియస్గా ఇంటూ స్పోర్ట్స్ ఉంటారు, చిన్నపిల్లలు, దే వాంట్ కెరియర్ ఇన్ స్పోర్ట్స్ అనమాట. సో వాళ్ళు సీరియస్గా ప్రొఫెషనల్ లెవెల్లో ఆడతారు. కొంతమంది ఆల్రెడీ దే ఆర్ సెలబ్రిటీ అనమాట, దే ఆర్ ఆల్రెడీ ఇంటూ ఎలీట్ స్పోర్ట్స్. సో హూ ఆర్ సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్, వాళ్ళలో కూడా దీస్ థింగ్స్ ఆర్ సీన్. సో షోల్డర్లో మోస్ట్ కామన్ ఏంటంటే లేబ్రల్ టేర్స్ ఉంటాయి, లేబ్రల్ టేర్ కానీ రొటేటర్ కఫ్ టేర్స్ ఉంటాయి, వెరీ కామన్. సెకండ్ షోల్డర్లో మనకి షోల్డర్ డిస్లొకేషన్స్ చాలా కామన్ అనమాట, ఎస్పెషలీ కాంటాక్ట్ స్పోర్ట్స్లో లైక్ రెస్లింగ్ ఆర్ ఫుట్బాల్. సో ఆర్ హ్యాండ్ స్పోర్ట్స్, ఓవర్ హెడ్ థ్రోయింగ్ స్పోర్ట్స్ లైక్ డిస్కస్ త్రో ఆర్ షార్ట్ పుట్ త్రో, వాళ్ళలో కామన్ అనమాట. సెకండ్ ఏంటంటే మోకాల్లో ఇంజురీస్, ఏసిఎల్ టేర్ వెరీ కామన్, ఎంసీఎల్ టేర్ వెరీ కామన్, మినిస్కస్ టేర్స్ అంటారు వెరీ కామన్, కార్టిలేజ్ ఇంజురీస్ వెరీ కామన్, యాంకిల్లో లిగమెంట్ టేర్స్ వెరీ కామన్. ఇంకొకటి యాంకిల్లో కార్టిలేజ్ ఇంజురీస్ కూడా చాలా కామన్ ఉన్నాయి. సిమిలర్లీ హిప్లో లేబ్రల్ ఇంజురీస్ చాలా కామన్ ఉన్నాయి. హిప్లో ఇంకో స్పెసిఫిక్ కండిషన్ హిప్లో ఎఫ్ఐ అంటారు, అంటే ఫీమర్ ఎస్టాబులం ఇంపింజ్మెంట్ అనమాట. సో ఇంపింజ్మెంట్ ఈజ్ వెరీ కామన్ ఇన్ హిప్. సిమిలర్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రిస్ట్, టీఎఫ్సిసి ఇంజురీ అంటాము, వెరీ కామన్. అదే ఎల్బోలో మనము ఎంసీఎల్ టేర్ అంటాము, యూసీఎల్ ఇంజురీస్, ఎంసీఎల్ టేర్స్ వెరీ కామన్. సో జాయింట్ని బట్టి మనకి ఏదైనా ఇంజురీ రావచ్చు. సీరియస్ ఇంజురీస్ ఇవి, కామన్ ఇంజురీస్ ఇవి అనమాట జాయింట్స్ ప్రకారం. ఓకే, సో కామన్ ఇంజురీస్ సీరియస్ కాని వాటికైతేనేమో మెడికేషన్స్తో తగ్గిపోతుంది, రెస్ట్ అండ్ మెడికేషన్. రెస్ట్ అండ్ మెడికేషన్. ఓకే, సీరియస్ ఇంజురీస్ విషయానికి వస్తే సార్ ఏమైనా సర్జరీస్ అవసరం పడతాయా? సో ఏదైనా ఇంజురీ మనము సీరియస్ ఇంజురీ ఉంటే వి ఇవాల్యుయేట్ అనమాట. సో యూజువలీ ఫస్ట్ ఇవాల్యుయేషన్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్రే, అండ్ వెన్ నీడెడ్ వీ డూ ఎంఆర్ఐ స్కాన్. కొంతమందికి సిటీ స్కాన్ చేస్తాము, డిపెండ్ ఆన్ ద కండిషన్ అనమాట. సో విచ్ జాయింట్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్, వాట్ కండిషన్ వీఆర్ సస్పెక్టింగ్ క్లినికలీ. సో ఆఫ్టర్ చెకప్ దాన్ని బట్టి ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ అడ్వైస్ చేస్తాము.
సో విత్ దోస్ వీ నో ఎంత సివియర్ ఇంజరీ ఉంది, వాట్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఏముంది, వాట్ ఈస్ ద డయాగ్నోసిస్, విల్ గెట్ టు నో. దాని తర్వాత దెర్ ఆర్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట, సర్జికల్ అండ్ నాన్ సర్జికల్. నాన్ సర్జికల్లో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొంతమందికి లైక్ మోడరేట్ ఇంజురీస్ ఉంటే వీ డూ వాట్ ఈస్ కాల్డ్ as స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ ఆర్ పిఆర్పి ఇంజెక్షన్స్ అనమాట. సో కొంతమందికి సర్జరీ లేకుండా విత్ ఇంజెక్షన్స్తోనే మనం క్యూర్ చేయవచ్చు కొన్ని కండిషన్స్, నాట్ ఆల్ కండిషన్స్, కొన్ని కండిషన్స్. సో దీన్ని స్టెమ్ సెల్ ఇంజెక్షన్ అంటాము. సో వాట్ వీ డూ ఇన్ స్టెమ్ సెల్ ఇంజెక్షన్ అంటే వీ టేక్ సమ్ బ్లడ్ ఫ్రమ్ ద వెయిన్, అది చేసి కాన్సన్ట్రేట్ చేస్తాము, లిక్విడ్ని సెపరేట్ చేసి ఆ లిక్విడ్ని కాన్సన్ట్రేట్ చేసేస్తాము. సెంట్రిఫ్యూగల్ మషిన్ ఉంటుంది, 15 minutes ప్రొసీజర్ అది. సో ఆ మషిన్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. సో మనం ఒక 20 ml బ్లడ్ తీసుకుంటే ఒక 3 to 5 ml మనకి కాన్సన్ట్రేట్ వస్తుంది. సో దాంట్లో ఏంటంటే హీలింగ్ ఫ్యాక్టర్స్, కాన్సన్ట్రేటెడ్ హీలింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ లిక్విడ్ని జాయింట్లో ఎక్కడైనా ఇంజరీ ఉంటే దాంట్లో మళ్ళీ ఇంజెక్ట్ చేస్తాము. సో ఎట్లా అంటే, సో మనకి నార్మలీ ఒక 10 people హీలింగ్ ఫ్యాక్టర్స్ 10% ఉంటే కాన్సన్ట్రేషన్ తర్వాత ఈ పిఆర్పి ఇంజెక్షన్లో, స్టెమ్ సెల్ ఇంజెక్షన్లో అది 50%, 60% ఇంక్రీజ్ అయిపోతుంది. సో దట్ విల్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ హీలింగ్ అండ్ ఆల్సో మేక్ ష్యూర్ హీలింగ్ హ్యాపెన్స్. కొంతమందికి హీలింగ్ స్టాప్ అయిపోతుంది, షుగర్ ఉన్న వాళ్ళకి హీలింగ్ తక్కువ ఉంటుంది, స్మోకర్స్ వాళ్ళలో హీలింగ్ తక్కువ ఉంటుంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి హీలింగ్ తక్కువ ఉంటుంది. వాళ్ళలో కూడా ఇది ఇంజెక్ట్ చేస్తే హీలింగ్ స్పీడప్ అయిపోతుంది, ప్లస్ షూర్ ఉంటుంది హీలింగ్ అవుతుందని. సివియర్ కేసెస్లో సర్జరీ కూడా ఉంటుంది. సర్జరీది అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ సర్జరీ విదౌట్ కట్టింగ్ మసిల్స్, విదౌట్ కట్టింగ్ స్కిన్, జస్ట్ త్రూ కీ హోల్ సర్జరీ. సో మన షర్ట్లో బటన్ హోల్ ఎంత ఉంటుంది అలాంటి హోల్స్తో షోల్డర్ జాయింట్ అయినా, మోకాల్లో లిగమెంట్ ఇంజరీ అయినా, యాంకిల్ ఇంజరీ అయినా, హిప్లో ఇంజరీ అయినా, ఏ జాయింట్ అయినా మనం కీ హోల్ సర్జరీతో దాన్ని క్యూర్ చేయవచ్చు. లిగమెంట్ బ్రేక్ అయితే కొత్త లిగమెంట్ వేయవచ్చు, ఆర్ అదే ఉన్న లిగమెంట్ మనము రిపేర్ చేయవచ్చు. మినిస్కస్ టేర్ ఉంటే అది కూడా రిపేర్ చేయవచ్చు. షోల్డర్ డిస్లొకేషన్ అయితే మొత్తం అనాటమీ నార్మల్ మనము క్రియేట్ చేయవచ్చు. హిప్ జాయింట్లో ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదైనా కార్టిలేజ్ ప్రాబ్లం అంటే మనము రీజనరేట్ చేయవచ్చు. సో ఎనీ సర్జరీ, ఎనీ జాయింట్ విత్ కీ హోల్ సర్జరీ వీ కెన్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్ అనమాట, విత్ లీస్ట్ కాంప్లికేషన్స్. ఓకే, లీస్ట్ కాంప్లికేషన్స్ అండ్ లాంగ్ లాస్టింగ్ రికవరీ అనుకోవచ్చా సార్? ఏమన్నా మళ్ళీ సో మనకి స్పోర్ట్స్ పర్సన్లో మోస్ట్ కన్సర్న్ వాళ్ళకి ఏముంటుందంటే, ఈ ఇంజరీ తర్వాత నేను మళ్ళీ ఆడగలుగుతాను లేదా అని వాళ్ళకి డౌట్ ఉంటుంది. వెదర్ కాంపిటీషన్ లెవెల్కి వెళ్తామా, ప్రొఫెషనల్ లెవెల్కి చేయవచ్చా లేదా. సో విత్ పిఆర్పి అండ్ విత్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, బికాస్ మనకి కాంప్లికేషన్స్ లేవు పోస్ట్ సర్జికల్, అండ్ మనకి రీహాబ్, ఫిజియోథెరపీ రీహాబ్ ఆల్సో బాగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మషిన్స్ వచ్చాయి, ప్లస్ పీపుల్ ఆర్ మోర్ అవేర్ అండ్ న్యూ టెక్నిక్స్ హెవ్ కమ్. దానివల్ల ఏమైందంటే రికవరీ ఆల్మోస్ట్ సర్టైన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ ద పీపుల్ దే కెన్ గో బ్యాక్ టు స్పోర్ట్స్ and play the same level of professional sports. In fact, there are many examples present situation lo who had injury, went for surgery and again playing at professional levels. So definitely ఇప్పుడు చాలా results బాగా అయినాయి, ఇంప్రూవ్ అయినాయి, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. సో దానివల్ల లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు గో బ్యాక్ టు దర్ స్పోర్ట్స్. అండ్ సార్, యూజువల్గా ఏ ఇంజురీస్ అయినా సరే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటారు, చేయమని కూడా డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ముందు స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్స్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఇంజురీస్కి? నార్మల్లీ ఏంటంటే ఇంజురీ తర్వాత చాలామందికి డౌట్ ఏముంటుందంటే హీట్ అప్లై చేయాలా లేదంటే ఐస్ ప్యాక్ అప్లై చేయాలా, వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏదైనా ఇంజురీ అయితే ఫస్ట్ ఆల్వేస్ మనకి ఐస్ ప్యాక్ అప్లై చేయాలి, ఏదైనా ఇంజురీ. దానివల్ల ఏమవుతుంది, ఐస్ ప్యాక్ ఏం చేస్తుందంటే మనకి బ్లడ్ వెజల్స్ని కన్స్ట్రిక్ట్ చేసేసి మనకి వచ్చే స్వెల్లింగ్ని తగ్గిస్తుంది. స్వెల్లింగ్ తక్కువ అయితే పెయిన్ తక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ ఐస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అది ఎప్పటి వరకు 2 weeks వరకు మనం ఐస్ అప్లై చేయాలి. 2 weeks తర్వాత మనం హీట్ యూస్ చేయవచ్చు. హీట్ ఇమ్మీడియట్గా యూస్ చేస్తే ఏమవుతుంది, బ్లడ్ వెజల్స్ ఓపెన్ అవుతాయి. సో బ్లడ్లో ఉన్న వాటర్ బయట వచ్చి స్కిన్ లోపల మనకి స్వెల్లింగ్ ఎక్కువ అవుతుంది. స్వెల్లింగ్ ఎక్కువ ఉంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది. టిష్యూ స్వోలన్ ఉంటే హీలింగ్ తక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ ఐస్ ప్యాక్ అప్లై చేస్తే హీలింగ్ ఫాస్టర్ అవుతుంది, స్వెల్లింగ్ తక్కువ అవుతుంది అండ్ పెయిన్ తక్కువ అవుతుంది మనకి. సో ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ ఐస్. ఐస్ ఎలా అప్లై చేయాలి అది కూడా ఇంపార్టెంట్. నార్మలీ ఐస్ ప్యాక్ డైరెక్ట్లీ పెట్టొద్దు ఆర్ డైరెక్ట్ ఐస్ పెట్టొద్దు, అది బర్న్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఐస్ ప్యాక్ని కవర్ చేయాలి టవల్తో.
ఓకే. టవల్ కానీ ఏదైనా హ్యాంకీ కానీ కవర్ చేసి దాన్ని ఇంజురీ ఉన్న ప్లేస్లో కానీ స్వెల్లింగ్ ఉన్న పెయిన్లో ఉన్న ప్లేస్లో అప్లై చేయాలి. రుద్దొద్దు, జస్ట్ అప్లై చేసి వదిలేయాలి. 10 minutes మ్యాక్సిమం, 5 to 10 minutes. Okay. అది మనం డేలో 3-4 times చేయవచ్చు పర్ డే. ఒక 2-3 days చేస్తే స్వెల్లింగ్ తగ్గిపోతుంది, పెయిన్ తగ్గిపోతుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ స్టెప్ ఐస్ అప్లికేషన్. సెకండ్ స్టెప్ అంటే మనకి రెస్ట్ అనమాట. సో సపోజ్ యాంకిల్లో ఇంజురీ అయితే మనం ఎక్కువ నడవద్దు, మెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ అది తగ్గించాలి. టోటల్ బెడ్ రెస్ట్ అవసరం లేదు, బట్ తగ్గించాలి, రెడ్యూస్ చేయాలి యాక్టివిటీని. ఆర్ మీరు స్పోర్ట్స్ పర్సన్ అంటే స్పోర్ట్స్ ఆపేయాలి. మీరు వాక్ చేయొచ్చు, నార్మల్ యాక్టివిటీస్ చేయొచ్చు, బట్ స్పోర్ట్స్ ఆపేయాలి. థర్డ్ ఏంటంటే కంప్రెషన్. స్వెల్లింగ్ ఎక్కువైతే పెయిన్ ఎక్కువ అవుతుంది, హీలింగ్ తక్కువ అవుతుంది. సో స్వెల్లింగ్ ఎక్కువ రాకుండా చూసుకోవాలంటే కంప్రెషన్ బ్యాండేజ్ అప్లై చేయాలి. క్రేప్ బ్యాండేజ్ కానీ, ఆర్ ఇప్పుడు కమర్షియల్స్ బెల్ట్స్ అవైలబుల్ ఉన్నాయి, సాక్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎలాస్టిక్ సాక్స్, అది యూస్ చేయవచ్చు. సో కంప్రెషన్ ఆల్సో విల్ హెల్ప్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే లింబ్ ఎలివేషన్ అనమాట. సో యాంకిల్లో కానీ నీలో కానీ ఏదైనా ఇంజరీ అయితే లెగ్ని ఒక 1 or 2 pillows పైన పెడితే స్వెల్లింగ్ తక్కువ అవుతుంది అండ్ పెయిన్ తక్కువ అవుతుంది. సో ఈ 4 steps చాలా కామన్. ఓకే. రెస్ట్, ఐస్, లింబ్ ఎలివేషన్ అండ్ కంప్రెషన్. ఏ ఇంజరీ అయినా మనం చేయాలి. ఓకే. లాస్ట్లో ఏంటంటే ఫంక్షనల్ లోడింగ్ అంటారు. సో సపోజ్ ఇఫ్ యూఆర్ వాకింగ్ అంటే మీరు క్రచెస్తో వాక్ చేయాలి, అంటే ప్రొటెక్ట్ చేయాలి, ఇంజ్యూర్డ్ పార్ట్ని ప్రొటెక్ట్ చేసి యూస్ చేయాలి. ఓకే. యూస్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో టోటల్ బెడ్ రెస్ట్ అవసరం లేదు. మనం యూస్ చేస్తే మసిల్స్ మూవ్ అవుతాయి. మసిల్స్ వర్క్ చేస్తే మనం ఉన్న స్వెల్లింగ్ని ఇట్ వాషెస్ ఆఫ్ అనమాట. ఆ స్వెల్లింగ్ తక్కువ అవుతుంది. సో ప్రొటెక్టివ్ వెయిట్ బేరింగ్. సో ఈ 4-5 steps ఫస్ట్ ఎయిడ్ మనం ఎక్కడ ఉన్నా చేయొచ్చు, ఇంట్లో ఉంటే చేయొచ్చు, జిమ్లో చేయొచ్చు, స్టేడియంలో చేయొచ్చు. సో వెరీ కామన్ అండ్ వెరీ యూస్ఫుల్ అనమాట. ఓకే. అండ్ డాక్టర్ ప్రెజెంట్ చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్తో సర్జరీస్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానివ్వండి చేస్తున్నారు సో మీరందరూ కూడా. అయితే స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్స్ ఇంకా లాంగ్ టర్మ్ స్పోర్ట్స్ని అవాయిడ్ చేయాలి అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? అటువంటి ఇంజురీస్ ఏమైనా? కొన్ని ఇంజురీస్ ఉంటాయి. చాలా స్పోర్ట్స్లో ప్రాబ్లం ఏంటంటే ఈ ఎలీట్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే సపోజ్ వాళ్ళకి ఏదైనా ఇంజురీ ఉంటే దే కాంట్ డిస్క్లోజ్ ఇట్ అనమాట. ఫర్ ఫియర్ వాళ్ళని తీసేస్తారు, అంటే దే విల్ సిట్ అవుట్ ఆఫ్ ద గేమ్, దే విల్ బీ నాట్ టేకెన్ నాట్ సెలెక్టెడ్. సో ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. సో చాలామంది స్పోర్ట్స్ వాళ్ళు ఇంజురీస్ని హైడ్ చేస్తారు. ఓకే. హైడింగ్ వల్ల ఏమవుతుంది, దే హైడ్ అండ్ దే ప్లే గేమ్. దానివల్ల ఏమవుతుంది, ఇంకా లోడ్ ఎక్కువ, ఇంజురీస్ కాంప్లికేట్ అయిపోతాయి. సో దానివల్ల చాలామందికి దే కెనాట్ గో బ్యాక్ టు నార్మల్ స్పోర్ట్స్. దే ఎండ్ అప్ లాట్ ఆఫ్ ఇంజురీస్ బిఫోర్ మేబీ 5 years 10 years బ్యాక్ దే వేర్ క్యారియర్ ఎండింగ్ ఇంజురీస్ అనమాట. సపోజ్ మీకు ఏసియల్ టేర్ ఉంది, మీరు నెగ్లెక్ట్ చేశారు, ఆల్రెడీ డ్యామేజ్ ఎక్కువైంది, కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయింది, మెనిస్కస్ డ్యామేజ్ అయిపోయింది. సో సర్జరీ చేసినా మనకి రిజల్ట్ రాదు. సో యూ విల్ నాట్ బి ఏబుల్ టు గో బ్యాక్ టు స్పోర్ట్స్, యూ హ్యావ్ టు ఎండ్ ద కెరియర్ అనమాట. సో మోర్ దెన్ ద టైప్ ఆఫ్ ఇంజురీ, టైమింగ్ ఆఫ్ ఇంజురీ అండ్ రిపోర్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు నెగ్లెక్ట్ చేస్తే even with technology, recent advances, we will not be able to make him play the sports. So best is any small injury, take professional help and go back to sports. ఓకే. అండ్ సార్ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇంజురీకి లేదంటే సర్జరీ అయిన తర్వాతన బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ అండ్ అక్కడ ఉన్న క్యూర్ని బట్టి వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళాలి, గెట్ బ్యాక్ టు స్పోర్ట్స్. అలా చూసుకుంటే ఇంకా మళ్ళీ వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ రావు అనుకోవచ్చా మనం అటువంటి? యూజువల్లీ సపోజ్ ఇంజురీ తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత దే వే ప్లేయింగ్ స్పోర్ట్స్. సో వన్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏసియల్ టేర్, మనం లిగమెంట్ సర్జరీ అయిపోయింది, మళ్ళీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు. సో నార్మల్ లెగ్కి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఇంజురీకి? మళ్ళీ సేమ్ ఛాన్సెస్ ఆపరేటెడ్ లెగ్లో కూడా ఉంటాయి. సో ligament is there kabatti it can break anytime. So it can also break like normal, but it is not like ekku chances unnai ee injury ki. Definitely some chances will be more, but it will be like compared to the normal side also. Okay. So manaki chances untai because the ligament is there, you can always break it. But if you follow the rehab protocol properly, regular exercise cheste, correct timing is also important. Return to sports చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. బిఫోర్ యు ఆర్ రెడీ, ఇఫ్ యూ ప్లే స్పోర్ట్స్ అగైన్ యూ విల్ హ్యావ్ ద సేమ్ ఇంజరీ. సో యూ నీడ్ అన్ ఎక్స్పర్ట్ టు టెల్ యూ వెన్ యూ కెన్ గో బ్యాక్ టు స్పోర్ట్స్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ స్పోర్ట్స్ అనమాట. ఆఫ్టర్ ఇంజరీ వెన్ యూ షుడ్ రిటర్న్ టు స్పోర్ట్స్. సో దట్ విల్ బి డిసైడెడ్ బై ది సర్జన్
by the coach and like a team with the physiotherapist, with the trainer, all, and then we decide when we should return to professional sports anamata. అండ్ సార్ కమింగ్ టు ఎక్సర్సైజెస్, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు యూజువల్గా కామన్గా అయ్యే ఇంజురీస్ ఏమంటాయి సార్? జిమ్లో యూజువల్ ఇంజురీస్ వచ్చేసి అక్యూట్ ఇంజురీస్ అనమాట. కొన్ని ఇంజురీస్ క్రానిక్ ఇంజురీస్ ఆర్ ఓవర్ యూజ్ ఇంజురీస్ అంటాము, కొన్ని అక్యూట్ ఇంజురీస్ ఉంటాయి. సో ఏదైనా బ్యాక్ స్ప్రెయిన్ కానీ వెరీ కామన్, కొంతమందికి షోల్డర్ పెయిన్ చాలా కామన్, షోల్డర్ పెయిన్లో ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటాము, అది వెరీ కామన్, ఆర్ రొటేటర్ కఫ్ మసిల్ టేర్ వెరీ కామన్. రిస్ట్ పెయిన్ చాలా కామన్ ఉంది. సో రిస్ట్లో టెండినైటిస్ ఉంటాయి, డీక్యూరెన్స్ డిజీజ్ అంటాము, అది వెరీ కామన్. లెగ్ స్క్వాటింగ్ చేసేటప్పుడు లోవర్ బ్యాక్ స్ప్రెయిన్స్ చాలా కామన్ ఉన్నాయి, ఆర్ హ్యామ్స్ట్రింగ్ మసిల్ స్ప్రెయిన్స్ చాలా కామన్ ఉన్నాయి. లెగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకి హీల్ పెయిన్ చాలా కామన్ ఉంది. అండ్ స్క్వాటింగ్ అప్పుడు హెవీ వెయిట్స్ చేస్తే ఆర్ వేరే ఎక్సర్సైజెస్ మనము ప్రాపర్లీ చేయకపోతే నీలో మినిస్కస్ స్టేట్స్ చాలా కామన్ ఉన్నాయి. సిమిలర్లీ ఇఫ్ యూ బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు సపోజ్ హెవీ వెయిట్ బెంచ్ ప్రెస్ చేస్తారు, కరెక్ట్ టెక్నిక్ లేకుంటే మనకి మజిల్ టేర్స్, పెక్టోరల్స్ మజిల్ టేర్ చాలా కామన్ ఉంది. సో ఇవన్నీ ఇంజరీస్ డిపెండ్స్ ఆన్ ద ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. ఎనీ పార్ట్ కెన్ బి ఇన్వాల్వ్డ్ అండ్ మైల్డ్ ఇంజరీస్ ఉండొచ్చు, లిగమెంట్ స్ప్రెయిన్స్, ఆర్ మజిల్ టేర్స్ ఆర్ సీరియస్ ఇంజరీస్ విచ్ నీడ్ సర్జరీ అండ్ బెడ్ రెస్ట్. సో ఇట్ డిపెండ్స్ అనమాట మనము ఎంత సివియర్ జిమ్ చేస్తున్నాము అండ్ విచ్ పార్ట్ స్ట్రెస్ అవుతుంది. సో మైల్డ్ ఇంజరీస్ రావచ్చు, మనకి సివియర్ ఇంజరీస్ రావచ్చు. బట్ యూజువలీ ప్రొటెక్షన్ తీసుకుంటే, టెక్నిక్ కరెక్ట్ ఉంటే, సూపర్విజన్ ఉంటే ఈ ఇంజరీస్ మనం ప్రివెంట్ చేయవచ్చు. అండ్ జిమ్లో వర్కౌట్స్ చేసే ముందే సార్ ఏమన్నా ప్రొఫెషనల్ డాక్టర్స్ని కానివ్వండి వాళ్ళని కన్సల్ట్ చేసి ముందే ప్రికాషన్స్ తీసుకుంటే ఈ ఇంజురీస్ రాకుండా ముందుగానే అలర్ట్ అవ్వచ్చు అంటారా? సో మనం ప్రొఫెషనల్ హెల్ప్ ఎప్పుడు తీసుకోవాలి? జిమ్ వెళ్ళే ముందు మనం ప్రొఫెషనల్ చూపించుకోవాలి, లేదంటే తర్వాత ఎప్పుడైనా మధ్యలో 1 year కానీ 6 months. యూజువలీ వెన్ యూఆర్ జాయినింగ్ జిమ్ ఆర్ స్టార్టింగ్ ఎక్సర్సైజ్ యూ డోంట్ నీడ్ ప్రొఫెషనల్ హెల్ప్ అనమాట. డాక్టర్స్ యూ డోంట్ హ్యావ్ టు గో టు డాక్టర్ అనమాట. బట్ యూ నీడ్ ట్రైనర్. యూ నీడ్ ఎ ట్రైనర్ హూ విల్ సూపర్వైజ్ అండ్ స్టెప్ బై స్టెప్ మనము ఇంటెన్సిటీ, డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ, ఈ 3 aspects ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఎన్ని టైమ్స్ చేయాలి, రెపిటేషన్, ఫ్రీక్వెన్సీ, డ్యూరేషన్ ఎంత టైం చేయాలి ఎక్సర్సైజ్ని, అండ్ ఇంటెన్సిటీ ఎంత లోడ్ లిఫ్ట్ చేయాలి, ఈ 3 aspects ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో దాట్ విల్ బీ హెల్ప్డ్ బై ఎ ట్రైనర్, ఆ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు స్లోగా మన కెపాసిటీ ఎంత ఉంది దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తారు. ట్రైనర్ లేకుండా మనము ఓన్గా చేస్తే ఇంజురీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రొఫెషనల్ హెల్ప్ ఎప్పుడు తీసుకోవాలి? మనకి ఇంజురీ అయిన తర్వాత పెయిన్ వస్తుందంటే దెన్ యూ టేక్ ప్రొఫెషనల్ హెల్ప్, సీ ఏ డాక్టర్ ఆర్ విజిట్ ఆన్లైన్. అండ్ బిఫోర్ దట్ ఇట్స్ నాట్ నీడెడ్. అండ్ రెగ్యులర్ ఇయర్లీ చెకప్ లాగా కూడా అవసరం లేదు. మనకి పెయిన్ ఉంటే ఏదైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ అప్పుడు కన్సల్ట్ అవ్వాలి. సో వేరస్ జిమ్లో కనుక జిమ్ చేసినప్పుడు ఆ వర్కౌట్స్ చేసినప్పుడు యూజువల్గా అయ్యే ఇంజురీస్ ఎలా ఉంటాయి సార్? అండ్ అవి ఈజీలీ క్యూరబులేనా? సో చాలామందికి స్ప్రెయిన్స్ ఉంటాయి. 90% ఆఫ్ ద టైమ్ బ్యాక్ స్ప్రెయిన్ కానీ, యాంకిల్ స్ప్రెయిన్ కానీ, రిస్ట్ స్ప్రెయిన్ కానీ, ఇవన్నీ కామన్ ఇంజరీస్ ఉంటాయి. అండ్ 90% ఆఫ్ దెమ్ క్యూర్ విత్ జస్ట్ బై అవాయిడింగ్ జిమ్ ఫర్ ఫ్యూ డేస్, ఐస్ అప్లికేషన్ అండ్ మేబీ వన్స్ ఇన్ ఎ వైల్ పెయిన్ కిల్లర్. దానివల్లనే క్యూర్ అయిపోతుంది. వెరీ రేర్లీ సీరియస్ ఇంజరీస్ అవుతాయి జిమ్లో. అండ్ సో జనరల్గా చాలామందికి ఏజ్ ఫ్యాక్టర్తో కూడా జాయింట్ దగ్గర పెయిన్స్ వస్తూ ఉంటాయి, అలాగే నీ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? సో జీరియాట్రిక్ పాపులేషన్లో కూడా ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మోకాలు నొప్పి వస్తాయి. 50 years తర్వాత అందరికీ అరుగుదల స్టార్ట్ అవుతుంది మోకాల్లో అరుగుదల స్టార్ట్ అయితే మోకాల్లో పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఆ పెయిన్ని బట్టి మనము ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు పెయిన్ని? 2 వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్. వెయిట్ కంట్రోల్లో ఉంటే మోకాలు నొప్పి తక్కువ ఉంటాయి. సో వెయిట్ ఎట్లా తక్కువ చేయాలి? ఎక్సర్సైజ్ ఒకటి, డైట్ ఒకటి. సెకండ్ ఏంటంటే మనకి మోకాలు నొప్పి ఆర్ ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనం చేయాలి. మోడరేట్ విత్ రెసిస్టెన్స్ విత్ వెయిట్ అనమాట. అది చేస్తే మనకి వచ్చే మోకాల్ జాయింట్ హెల్దీ ఉంటుంది. సో నొప్పి తక్కువ ఉంటుంది, జాయింట్ కార్టిలేజ్ హెల్దీ ఉంటుంది విత్ ఎక్సర్సైజ్, వెయిటెడ్ ఎక్సర్సైజ్, మోడరేట్. అకార్డింగ్ టు WHO
మినిమమ్ ఆఫ్ 150 minutes per week మనం ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు మన జాయింట్స్ హెల్తీ ఉంటాయి. సో ఓల్డ్ ఏజ్లో కూడా ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో కొన్ని ఇంజురీస్కి ఫిజియోథెరపీని రిఫర్ చేస్తూ ఉంటారు కదా సార్, సో అది ఎంతవరకు రిజల్ట్ ఇస్తుంది? ఓకే, కొన్ని ఇంజురీస్ లైక్ టెన్నిస్ ఎల్బో ఆర్ హీల్ టెండినైటిస్ కానీ, రిస్ట్ టెండినైటిస్ ఆర్ షోల్డర్ టెండినైటిస్ వచ్చేసి అది ఓవర్ యూజ్ ఇంజురీ అనమాట. అంటే ఇట్ స్టార్ట్స్ స్లోలీ అండ్ స్లోలీ ఎక్కువ అవుతుంది. పర్ డైలీ మనం ఎక్సర్సైజ్ చేస్తే డైలీ ఇంజురీ, మైక్రోస్కోపిక్ ఇంజురీ యాడ్ ఆన్ అవుతుంది. సో ఒక టైం 2 months తర్వాత, కొంతమందికి 6 months తర్వాత పెయిన్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత 1 year తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో ఇట్ డిపెండ్స్, స్లోలీ ప్రోగ్రెస్ అవుతాయి. అలాంటి ఇంజరీస్లో ఫిజియోథెరపీ, అల్ట్రాసౌండ్ కానీ ఆర్ ఈ టెండినైటిస్లో ఈఎస్డబ్ల్యూటీ అంటాము. ఈఎస్డబ్ల్యూటీ అంటే షాక్ వేవ్ థెరపీ. దట్ ఈస్ ద బెస్ట్ అనమాట, విత్ బెస్ట్ క్లినికల్ రిజల్ట్. కొంతమందికి లేజర్ థెరపీతో క్యూర్ అవుతుంది. సో ఈ డిఫరెంట్ మొడాలిటీస్, ఫిజికల్ మొడాలిటీస్ యూజ్ చేయాలి. డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ టెండినైటిస్ కానీ, బర్సైటిస్ కానీ ఆర్ స్మాల్ మజిల్ టైర్స్ కానీ, అప్పుడు ఫిజియోథెరపీ వెరీ బెనిఫిషియల్. అండ్ ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ, విదౌట్ ఎక్సర్సైజ్, విదౌట్ రీహాబ్, విదౌట్ ఫిజియోథెరపీ, surgery result will not be 100%. ఓకే. సర్జరీ కెన్ ఓన్లీ 70% రిజల్ట్ ఇవ్వచ్చు. బట్ మిగిలిన 30% రిజల్ట్ మనకి ఫిజియోథెరపీతో, రీహాబ్ ఎక్సర్సైజ్తో వస్తుంది. సో యూ కెన్ నెవర్ నెగ్లెక్ట్ ఫిజియోథెరపీ విత్ సర్జరీ ఆర్ విదౌట్ సర్జరీ. అండ్ ఈ జాయింట్ పెయిన్స్కి సంబంధించి కానివ్వండి సార్, స్పోర్ట్స్లో అయిన ఇంజురీస్కి సంబంధించి, అలాగే జిమ్లో అయిన ఇంజురీస్కి సంబంధించి సర్జరీస్ అవి జరిగిన తర్వాతన ఎంత త్వరగా రికవరీ ఉంటుంది సార్? అంటే బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ ఉంటుంది ఆబ్వియస్లీ, ఇన్ జనరల్. కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. యూజువల్గా ఏంటంటే 4 to 6 months పడవచ్చు ఏదైనా ఇంజరీ అయితే. యావరేజ్గా చూస్తే 4 to 6 months ఎక్సర్సైజ్, రీహాబ్ తర్వాత. కొన్ని ఇంజురీస్లో ఎక్కువ టైం పడుతుంది. లైక్ మోకాల్లో ఇంజరీ, పీసీఎల్ టేర్ అయితే రిపేర్ చేస్తాము ఆర్ రీకన్స్ట్రక్ట్ చేస్తాము. ఏసీఎల్ రిపేర్ ఆర్ రీకన్స్ట్రక్షన్ 6 to 9 months పడవచ్చు. కొంతమందికి 9 to 1 year కూడా పడవచ్చు. బట్ ఆన్ అన్ యావరేజ్ మనకి 6 months ఈజ్ ద యావరేజ్ టైమ్ ఫర్ రికవరీ ఫ్రమ్ ఎనీ ఇంజురీ. షోల్డర్ ఇంజురీ ఆఫ్టర్ సర్జరీ ఆర్ ఎల్బో ఇంజురీ ఆఫ్టర్ సర్జరీ కానీ, మోకాల్ ఇంజురీ, యాంకిల్ ఇంజురీ ఆఫ్టర్ సర్జరీ, 6 months టైంలో 90% ఆఫ్ దెమ్ విల్ రికవర్ అండ్ గో బ్యాక్, స్టార్ట్స్ ప్లేయింగ్ స్పోర్ట్స్. ఓకే. అండ్ సర్జరీ ఒకసారి జరిగిన తర్వాతన మళ్ళీ ఇన్ కేస్ ఎనీ ఫెయిల్యూర్ వల్ల కానివ్వండి, లేదంటే మళ్ళీ ఇంజురీ అవ్వటం వల్ల కానివ్వండి, మళ్ళీ సర్జరీ పడే ఛాన్సెస్ ఉంటాయి అంటారా సార్? స్పోర్ట్స్ ఇంజరీలో ఒక ఫ్యాక్టర్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ మేము అసెస్ చేస్తాము. వాట్ వి ట్రై టు డూ అంటే హౌ టు ప్రివెంట్ ఇంజురీ. దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇంజురీ రాకుండా ఉండాలంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయాలి. ఓకే. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ ప్రీవియస్ ఇంజురీ. సో సపోజ్ నాకు ఇంజురీ ఆల్రెడీ అయ్యింది, యాంకిల్ స్ప్రెయిన్ అయింది ఒకసారి, నాకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్, ఇంజురీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ యాంకిల్ స్ప్రెయిన్ రావచ్చు, లేదంటే హ్యామ్స్ట్రింగ్ స్ప్రెయిన్ రావచ్చు. సో ప్రీవియస్ ఇంజురీ ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. సో వాట్ వీ ట్రై టు డూ ఇస్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ని ఫస్టే కంట్రోల్ చేయాలి, ప్రైమరీ ప్రివెన్షన్ చేయాలి. సో యాంకిల్ స్ప్రెయిన్ రాకుండా చూసుకోవాలి. సో మనం మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ ఉండాలి, జాయింట్ ఫ్లెక్సిబుల్ ఉండాలి. జాయింట్లో స్టిఫ్నెస్ ఉంటే ఇంజురీ రావచ్చు. సో వీ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్ అనమాట. సో బిఫోర్ ఇంజురీ హ్యాపెన్ ఓన్లీ వీ ట్రై టు కంట్రోల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రివెంట్ ఇట్. డెఫినెట్లీ ఒకసారి ఇంజురీ వచ్చిందంటే మనకి మళ్ళీ ఇంజురీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ సేమ్ ఇంజురీ వస్తుంది అలాంటి గ్యారంటీ లేదు. వీ కెన్ హ్యావ్ ఎనీ అదర్ ఇంజురీ. యాంకిల్లో ఇంజురీ అయింది పాతది, ఇప్పుడు మనకి థైలో ఇంజురీ రావచ్చు, షోల్డర్లో ఇంజురీ రావచ్చు. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ వాళ్ళలో స్పెషలిస్ట్ మూమెంట్స్ ఉంటాయి, స్కిల్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి. సపోజ్ బౌలింగ్ చేస్తున్నాము, సో బౌలింగ్ చేసేటప్పుడు ఏదైనా స్పెసిఫిక్ మనము స్కిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే టో నుంచి హెడ్ వరకు, ఫింగర్ వరకు అన్ని మజిల్స్ యూజ్ అవుతాయి. ఇట్ ఈస్ నాట్ దట్ ఇఫ్ ఐఎమ్ థ్రోయింగ్ ఏ బాల్ ఓన్లీ షోల్డర్ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది. నా బాడీ అడ్జస్ట్ చేయాలి. సో నా లెగ్, ఫుట్, బ్యాక్, ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్డ్. కైనెటిక్ చైన్ అంటారు. సో ఈ కైనెటిక్ చైన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో నాకు ఒకవేళ షోల్డర్లో ప్రాబ్లం ఉంటే హిప్ పెయిన్ రావచ్చు, హిప్లో ప్రాబ్లం ఉంటే నీ పెయిన్ రావచ్చు. దట్ ఈస్ వై యూ నీడ్ ప్రాపర్ ఇవాల్యుయేషన్. కొంతమందికి మేము నీ మోకాల నొప్పితో వస్తారు, చాలా దే గో టు మెనీ పీపుల్ బట్ స్టిల్ నాట్ క్యూర్డ్. సో వన్స్ వీ అసెస్
వి అసెస్ ద గేట్ ప్యాటర్న్, హౌ దే ఆర్ వాకింగ్. గేట్ ల్యాబ్ ఉంటుంది, వి అసెస్ సెన్సర్స్ పెట్టి చూస్తాము. అవన్నీ చూసిన తర్వాత వి ఫైండ్ అవుట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్ ద హిప్. సో హిప్లో రొటేషన్స్ తక్కువ ఉన్నాయి, దానివల్ల ఇంజురీ హిప్లో ఉంటుంది, బట్ దే కంప్లైంట్ ఆఫ్ పెయిన్ ఇన్ ద నీ. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ సిచ్యుయేషన్. ఓకే. అండ్ డాక్టర్ కొంతమంది కొన్ని సర్జరీస్కి ఎక్స్క్లూడెడ్ అంటూ ఉంటారు, సో వాళ్ళు ఎలిజిబుల్ కాదు అన్నట్లు కొన్ని డిసీజెస్ ఉండటం వల్ల. సో ఎవరైనా పర్సన్స్ ఇటువంటి ఇంజురీస్కి సర్జరీస్కి అవాయిడ్ చేయాలంటారా? ఇప్పుడు ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు, ఏ సర్జరీ అయినా మనం చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఇది ఏంటంటే మేబీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ మనం చేయలేకపోతాం అంతే. వీ మే హ్యావ్ టు డూ ఏ ఓపెన్ సర్జరీ. సో కొన్ని కండిషన్స్లో, కొన్ని టైప్ ఆఫ్ ఇంజురీస్లో ఆర్థ్రోస్కోపీ సర్జరీకైనా ఓపెన్ సర్జరీ బెటర్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మేము ఓపెన్ ప్రిఫర్ చేస్తాము. బట్ యూజువలీ ఏదైనా ప్రాబ్లం ఉంటే సర్జికల్ డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది. సర్జరీ అవాయిడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వెరీ 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 రేర్ అనమాట. ఓకే. అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి సార్? ఓపెన్ సర్జరీలో మేము ఏం చేస్తామంటే పెద్ద కట్ చేసి, స్కిన్లో కట్ ఉంటుంది, ఒక 4-5 ఇంచెస్ కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేస్తే లోపల ఉన్న మసిల్స్ని కూడా కట్ చేస్తాము. సో మా వేలో ఏదైనా టిష్యూ వస్తే దాన్ని కట్ చేయాల్సి వస్తుంది. అది కట్ చేస్తే మనకి స్కారింగ్ ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీలో ఇవన్నీ అవాయిడ్ అవుతాయి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ త్రూ స్మాల్ హోల్, చిన్న రంధ్రంతో వెళ్తాము. ఫస్ట్ ఏంటంటే అడ్వాంటేజ్ అది. సో మజిల్స్ కట్ చేయము. మజిల్ కట్ చేయకపోతే మీకు స్కారింగ్ ఉండదు, స్కారింగ్ లేకపోతే స్టిఫ్నెస్ రాదు, కాస్మెటిక్ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. బ్లీడింగ్ తక్కువ ఉంటే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. థర్డ్ ఏంటంటే కెమెరా పెట్టి చూస్తున్నాం జాయింట్ లోపల. సో కెమెరా పెట్టి చూస్తే వీ విల్ సీ మచ్ బెటర్ అనమాట. సో వీ డయాగ్నోస్ బెటర్, వీ ట్రీట్ బెటర్. సో ట్రీట్మెంట్ బెటర్ ఉంటే డెఫినెట్లీ మనకి రిజల్ట్స్ కూడా బెటర్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్ సర్జరీ తర్వాత కూడా హీలింగ్ ఫాస్టర్ ఉంటుంది, బికాస్ టిష్యూ తక్కువ ఉన్నాయి, మనకి కట్ చేసే టిష్యూ తక్కువ ఉంది, హీలింగ్ ఫాస్టర్ ఉంటుంది. సో దెన్ హాస్పిటల్లో ఉండాల్సిన టైం తక్కువ చేయొచ్చు, స్టే తక్కువ చేయొచ్చు. మనం నార్మలీ ఓపెన్ సర్జరీ చేస్తే 4-5 డేస్ ఉండాల్సి వస్తుంది. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ సేమ్ డే మీరు ఇంటికి వెళ్ళొచ్చు, ఆర్ మేబీ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళొచ్చు. సో హాస్పిటల్ స్టే తక్కువ అయింది. హాస్పిటల్ స్టే తక్కువ ఉంటే మనకి కాస్ట్ తక్కువ అవుతుంది, సో సర్జరీ కాస్ట్ తగ్గించవచ్చు. సో ఆల్ దీస్ ఆర్ అడ్వాంటేజెస్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. డెఫినెట్లీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ ఎవ్రీ జాయింట్ వీ కెన్ డూ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, ఈవెన్ థమ్ జాయింట్ వీ కెన్ డూ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. ఓకే. సో ఎటువంటి అంటే మీరు ఎలా ఓపెన్ సర్జరీ చెప్తారు కొంతమంది పేషెంట్స్కి ఆర్థ్రోస్కోపీ చెప్తారు, సో ఏ కేసెస్లో ఎలా చెప్తారు సార్? యూజువల్లీ ఏంటంటే ఫ్రాక్చర్ కేసెస్లో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ మనం అవాయిడ్ చేస్తాము. ఓకే. ఎందుకంటే ఫ్రాక్చర్లో యూజువల్లీ ఫ్రాక్చర్ లైన్ జాయింట్కైనా బయట ఉంటుంది. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ జాయింట్ ప్రాబ్లమ్స్కి చేయవచ్చు, బట్ జాయింట్ బయట ప్రాబ్లమ్స్ని మనం ఓపెనే చేయాలి. సో సపోజ్ ఫ్రాక్చర్ ఉందంటే మేము రాడ్ వేస్తాము, దాంట్లో ఓపెన్ సర్జరీ చేయాలి. ఓపెన్లో కూడా మినిమం ఓపెన్ సర్జరీస్ ఉన్నాయి, మినిమల్ ఇన్వేజివ్ అంటాము, అండ్ నార్మల్ కన్వెన్షనల్ సర్జరీస్ ఉంటాయి. సో ఈ టైంలో మినిమల్ ఇన్వేజివ్ ఇస్ ద ఆన్సర్ అనమాట. వీ ప్రిఫర్ మినిమల్ ఇన్వేజివ్. నెయిలింగ్ కానీ ఆర్ మీపో టెక్నిక్ కానీ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో యూజువల్లీ ఫ్రాక్చర్స్కి ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. జాయింట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, లిగమెంట్ ప్రాబ్లమ్స్ని, మినిస్కస్ ప్రాబ్లమ్స్ని, కార్టిలేజ్ ప్రాబ్లమ్స్ని వీ ట్రీట్ ఆర్థ్రోస్కోపికలీ. జాయింట్లో ఒకవేళ ఫ్రాక్చర్ ఉంటే వెరీ వెరీ రేర్లీ వీ ఓపెన్, బట్ డెఫినెట్లీ ఓపెన్ సర్జరీ ఈస్ ప్రిఫర్డ్ ఇన్ జాయింట్ ఫ్రాక్చర్స్. ఓకే. సో ఆఫ్టర్ సర్జరీస్ ఐదర్ ఓపెన్ సర్జరీ ఆర్ ఆర్థ్రోస్కోపీ సార్, పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి? వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు వన్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ వెరీ మచ్ దేర్. సో ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్లో, స్మోకర్స్లో, డయాబెటిక్స్లో ఏదైనా సర్జరీ అయితే వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. సో వూండ్ కేర్ వెరీ ఇంపార్టెంట్. ఎలా బాత్ చేయాలి, ఎలా కవర్ చేసి పెట్టాలి, బ్యాండేజ్ తీయొద్దు, ఏమేమి చేయాలి అవన్నీ ఎడ్యుకేట్ చేస్తాం పేషెంట్ని. సో డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ రాకుండా వూండ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే మనం రిపేర్ చేసాము, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. సో వన్స్ వీ రిపేర్ డజంట్ మీన్ హీల్ అయిపోయింది. హీలింగ్ న్యాచురల్గానే అవుతుంది. మేము జస్ట్ కండిషన్స్ రిపేర్ చేసి వదిలేస్తాము, బట్ హీలింగ్ న్యాచురల్గా స్లోగా 2-3 మంత్స్లో అవుతుంది.
సో ఆ 2-3 మంత్స్లో మనము రిపేర్ని ప్రొటెక్ట్ చేయాలి. సపోజ్ మెనిస్కస్ స్టిచెస్ వేసాము, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయకపోతే లోపల ఉన్న స్టిచెస్ మళ్ళీ ఊడిపోతాయి, మళ్ళీ బ్రేక్ అవుతాయి, సో మన సర్జరీ ఫెయిల్ అవుతుంది. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్, మీరు సర్జరీని వోండ్ కేర్ ఇంపార్టెంట్ అండ్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. థర్డ్ ఏంటంటే డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ రీహాబ్ ఎక్సర్సైజ్, మనం రికవర్ అవ్వాలి సర్జరీ నుంచి. సో సర్జరీ ఈజ్ ఎ ట్రామా, ఎనీ సర్జరీ ఈజ్ ఎ ట్రామా. సో రికవరీకి మనము రెగ్యులర్గా మసిల్స్ వీక్ అయిపోతాయి. విదిన్ 6 hours ఆఫ్టర్ సర్జరీ మసిల్ స్టార్ట్స్ ఎట్రోఫీ, బిగినింగ్ ఎట్రోఫీ పెయిన్ వల్ల ఆర్ ఇంజరీ మసిల్ కట్టింగ్ వల్ల. సో మనం ఏం చేయాలంటే యాజ్ ఎ పేషెంట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఎక్సర్సైజింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, సో దట్ మనకి పెయిన్ తక్కువ అవుతుంది, మజిల్ స్ట్రాంగ్ ఉంటాయి. మజిల్ స్ట్రాంగ్ ఉంటే యూ గో బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఎర్లీ. Yes, sir. So if you rehab properly, you go back to normal life early. These are basic instructions which every patient should follow. అండ్ సార్ మీరు ఇందాక చెప్పారు కొన్ని స్టేజెస్లో ఉన్న ఆ కండిషన్స్కి సంబంధించి స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ ఇస్తాము అని చెప్పి. సో ఎటువంటి పేషెంట్స్కి ఇస్తారు సార్? ఓకే, స్టెమ్ సెల్స్ గురించి కొంచెం ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు. 2 types ఆఫ్ స్టెమ్ సెల్స్ యూస్ అవుతున్నాయి ఇప్పుడు క్లినికల్గా. ఒకటి ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాము, ఇంకొకటి బీమ్యాక్ ఇంజెక్షన్స్ అంటాము. సో పిఆర్పి ఇంజెక్షన్ ఏంటంటే మనము ఒక 20 ml బ్లడ్ వెయిన్ నుంచి తీసుకుని దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇంజెక్షన్ లాగా మళ్ళీ జాయింట్లో కానీ ఇంజర్డ్ పార్ట్లో కానీ పెడతాము. సో దట్ ఈస్ పిఆర్పి ఇంజెక్షన్. బీమ్యాక్ ఇంజెక్షన్లో ఏం చేస్తామంటే మన హిప్ బోన్, పెల్విక్ బోన్ ఉంటుంది, దాని నుంచి మ్యారో తీసుకుంటాము, బ్లడ్ కాదు మ్యారో తీసుకుంటాము. ఆ మ్యారోని కాన్సన్ట్రేట్ చేసి ఇంజెక్షన్ లాగా మళ్ళీ ఇంజర్డ్ పార్ట్లో కానీ మనం జాయింట్లో కానీ అక్కడ వేసేస్తాము. సో ఈ 2 types ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, కామన్లీ మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇంజురీలో ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయవచ్చు, చాలామంది ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్లో పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ బీమ్యాక్ ఇంజెక్షన్స్ కానీ యూజ్ చేస్తున్నారు. అది యూజ్ అవుతాయి కానీ ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ అనమాట. క్లినికల్ రిజల్ట్స్ కొంచెం తక్కువనే ఉన్నాయి ఇన్ ఆస్టియోఆర్థరైటిస్. బట్ డెఫినెట్లీ మీకు మజిల్ టేర్ ఉంటే ఆర్ లిగమెంట్ టేర్ ఉంటే విచ్ ఈజ్ మైల్డ్ టు మోడరేట్, గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2, మసిల్ టేర్ కూడా గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఏదైనా సర్జరీ అయిందంటే అక్కడ కూడా వీ యూస్ పిఆర్పి ఇంజెక్షన్ ఆర్ బీమ్యాక్ ఇంజెక్షన్స్. అది ఇండికేటెడ్ అనమాట. మీకు టెండినైటిస్ ఉంటే లైక్ టెన్నిస్ ఎల్బో కానీ, గోల్ఫర్స్ ఎల్బో కానీ, అక్కిలిస్ టెండినైటిస్ కానీ, ప్లాంటర్ ఫేషియైటిస్ కానీ, అక్కడ కూడా పిఆర్పి ఇంజెక్షన్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. కొంతమందికి ఫ్రాక్చర్ నాన్ యూనియన్ ఆర్ డిలేడ్ యూనియన్ ఉంటుంది, ఫ్రాక్చర్ అయిన తర్వాత ఫ్రాక్చర్ హీలింగ్ స్లో ఉంటుంది, వాళ్ళలో కూడా బీమ్యాక్ ఇంజెక్షన్స్ తీసుకొని ఫ్రాక్చర్ ఉన్న ప్లేస్లో వేసేస్తాము. సో హీలింగ్ విల్ బికమ్ ఫాస్టర్ అనమాట. సో ఫ్రాక్చర్ నాన్ యూనియన్, డిలేడ్ యూనియన్ ఇండికేటెడ్ అనమాట. కొంతమందికి హిప్ జాయింట్ బాల్లో బోన్ నెక్రోసిస్ అవుతుంది, ఏవిఎన్ అంటాము, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్ హెడ్. సో ఆ కండిషన్స్లో కూడా ఇప్పుడు బీమ్యాక్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము, దట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్ అనమాట. సో ఈ కొన్ని కండిషన్స్లోనే మనము పిఆర్పి ఆర్ స్టెమ్ సెల్ ఇంజెక్షన్ యూస్ చేయాలి. ఎవ్రీ కండిషన్లో యూస్ చేయొద్దు, అండ్ ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్ ఆల్సో. మనకి అంత రిజల్ట్ రాదు, ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్లో దెర్ ఇస్ నో రోల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. స్పోర్ట్స్లో అయ్యే ఇంజురీస్కి సంబంధించి అలాగే జిమ్లో అయ్యే ఇంజురీస్కి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ ఎలా ఉంటుంది, ఏ కేసెస్లో పేషెంట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, అండ్ ఏ ఇంజురీస్కి ఎటువంటి సర్జరీస్ అవైలబుల్గా ఉన్నాయి, అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏంటి అని వీటన్నిటి గురించి కూడా పేషెంట్స్కి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేశారు, అలాగే ఎంతో అవేర్నెస్ మాకు కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.